పేదల అభ్యున్నతి కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీని పార్టీకి కార్యకర్తలు స్తంభాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం వేగూరులో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో వారు పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎన్టీ రామారావు నుండి నేటి లోకేష్ వరకు పార్టీ ఆశయాలను కొనసాగిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. మా గ్రామానికి ఇచ్చేసిన వివిధ అభివృద్ధి సిమెంట్ రోడ్లు, ట్రైన్స్, కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారికి ఎందుకంటే మీకందరికీ తెలుసు ఈ పార్టీ కార్యకర్తల పార్టీ, పేద ప్రజల పార్టీ, ప్రజలకి అండగా నిలిచే పార్టీ అని ఆనాటి ఎన్టీ రామారావు గారి నుంచి ఈనాటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అలాగే లోకేష్ బాబు వరకు ఈ పార్టీని ఇప్పటి వరకు ఇక్కడి దాకా ఒక ఆశా జ్యోతిలాగా తీసుకొచ్చారు. అలాగే ఇన్ని రోజులు ఈ పార్టీ వచ్చిందంటే దానికి స్తంభాలు లాంటి వాళ్ళు కార్యకర్తలు అని చెప్పి మరోసారి ఆ కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు మనం వేగూరు పంచాయతీలో వివిధ రకాలైన వర్కులు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. వాటికన్నిటికీ విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలకి, వేగూరు గ్రామ ప్రజలకి, అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకందరికీ తెలుసు గడిచిపోయిన 5 ఏళ్లలో గత ప్రభుత్వంలో ఎక్కడ ఒక కట్టడి మట్టి వేసిన పాపంలో లేదు. ఎందుకంటే ఇక్కడ అప్పటి నుంచి సర్పంచులు ఉన్నారు, అప్పటి నుంచి ఎంపీపీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఏ పనులు కూడా టెంకాయలు కొట్టి వదిలేయడమే గాని ఆ పని పూర్తి చేసిన ఇది ఎక్కడా లేదు. టెంకాయ కొట్టి వదిలేసినంత మాత్రాన పని అయిపోయింది, మేము తెచ్చాము, మేము ఇచ్చాము అనడం తప్పు. టెంకాయలు కొట్టిన తర్వాత దాన్ని పూర్తి చేసి ప్రజలకి అంకితం చేసిన వాళ్లే నిజంగా ఆ పనులు చేసినట్టు అని చెప్పి నేను మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటాను. ఆ రకంగా ఈ రోజు ఈ గ్రామంలో ఇన్ని పనులు మనం చేసుకున్నాము. ఆల్మోస్ట్ 2,78,00,000 రూపాయలు 20 నెలల్లోనే మనకి ప్రభుత్వం తరఫు నుంచి ఏదైతేనేమి మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో 46 లక్షలు శ్మశాన వాటిక ఆధునీకరణం చేసుకోవడం జరిగింది. 7 లక్షలతో శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంక్ ను రీకన్స్ట్రక్షన్ చేసి ప్రారంభించుకోవడంతో పాటు 15 లక్షలతో 3 సీసీ రోడ్లు, 20 లక్షలతో నిర్మించిన డ్రైన్లు నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఈ పార్టీ